పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అదనపు సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో అసెంబ్లీ సెక్రటరీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్ కలిశారు. తామిచ్చిన ఆధారాలతో స్పీకర్ సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని వారు తెలిపారు. మరోవైపు కడియం శ్రీహరి తాను ఏ పార్టీలో ఉన్నారో స్పీకర్ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన 10 ఎమ్మెల్యేల వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారని జగదీష్ రెడ్డి చెప్పారు. గాంధీ గారి పైన, ప్రకాష్ గౌడ్ గారికి సంబంధించి వాళ్ళిద్దరి పైన కూడా ఈరోజు పూర్తి ఆధారాలతో అఫిడవిట్లు సమర్పించడం జరిగింది. ఇక స్పీకర్ గారు ప్రత్యక్ష విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వారు తేదీ సమయం నిర్ణయిస్తే పూర్తిగా వారిని ఎదురుగానే నిలబెట్టి వారు చేసిన ద్రోహాన్ని బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఆ విచారణ ప్రక్రియ ముగిసిన తర్వాత స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకుంటాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నేను ఏ పార్టీలోనూ నాకు తెలియదు, స్పీకర్ గారు చెప్తే తెలుస్తుంది అంటున్నారు. ప్రజలు నవ్వుకోవాలన్నా ఏం చేయాలి, చేసిన తప్పుకు సరైన శిక్ష అనుభవించడం కూడా ఖాయం. ఎందుకంటే 511 ఆంధ్రప్రదేశ్కి 299 తెలంగాణకు కేటాయిస్తూ జీవో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనా మా ప్రభుత్వంలోనా? దాన్ని నిలబడే అవుతాం. 2014 ముందే ఆ జీవో ఇచ్చిండ్రు, అది నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇక్కడ రాష్ట్రంలో వాళ్ళ కేంద్రంలో ఉందని నేను అంటున్నా. కృష్ణా గోదావరి జలాల్లో ద్రోహం చేసింది మీరు. అందుకే నదుల నీళ్ళ విషయంలో తెలంగాణ హక్కుల్ని కాపాడాలంటే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలే రక్షించుకోవాలి తప్ప ఈ ద్రోహులతో కాదు.